అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఎగ్ విత్ మునక్కాడ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గుడ్లు, మునగకాడలు, ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, కారం పొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, ఉప్పు, నూనె, నీరు. ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 మునక్కాడలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి నీళ్లు పోసి కడిగి పక్కన పెట్టుకోవాలి. బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకోవాలి. కర్రీ జ్యూసీగా రావడానికి ఉల్లిపాయలు, టమాటా, వెల్లుల్లి, లవంగాలు, అల్లం, ధనియాలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బాయిల్ చేసిన ఎగ్స్ వేసి దాంట్లో కొంచెం పసుపు వేసి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు కాస్త తొందరగా బాయిల్ అవ్వడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత అందులో కొంచెం టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను వేసి కలుపుకోవాలి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఆయిల్ పైకి తేలి ఉన్నప్పుడు కారం వేసి కలుపుకోవాలి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న మునక్కాడలు వేసి కలుపుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్పై బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. ఒక 4 మినిట్స్ తర్వాత మూత తీసి వాటర్ ఎంత ఉందో చూసుకొని కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొంచెం గ్రేవీలా ఉండాలి. అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. జ్యూసీగా టేస్టీగా ఉండే ఎగ్ విత్ మునక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.